ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మన సాయినాథుని దయ వల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఎలాంటి సందేశాన్ని తీసుకువచ్చారంటే, తల్లి, ఇక నువ్వు సిద్ధంగా ఉన్నావా? ఎందుకు బాబా అని ఆశ్చర్యపోతున్నావా? ఎందుకంట నువ్వు కోరిన వార్తను తీసుకొచ్చేశాను. బెట్టు చేయకుండా, అలక్ష్యం చేయకుండా నీ సాయిగే కదా, వచ్చి వెంటనే అందుకో. నీ సాయి చెప్పే మాటలను విన్నావంటే నువ్వు మెచ్చే వార్త నీ చెవిలో పడేలా చేస్తాను. ని సాయిపై నమ్మకముంటే ఆఖరి వరకు మనసు పెట్టి వినమ్మా. ఖచ్చితంగా నీ జీవితాన్ని మార్చడానికి నీ సాయి నీకు తోడుగా ఉన్నారు అని బాబాగారితో చెప్తూ ఉన్నారండి. అసలు మరి బాబాగారు ఏం చెప్పబోతున్నారు, ఎలాంటి సందేశాన్ని తీసుకువచ్చారు, బాబాగారి మాటల వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటో ఇలా అన్నీ కూడా మనం తెలుసుకుందాం. బాబాగారు ఏం చెప్తున్నారో వినబోయే ముందు అందరికీ కూడా ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మనకు తెలిసిన ఒక గురువు గారు ఉన్నారు, శ్రీ సాయి శక్తి జ్యోతిష్యపీఠం గురువుగారు సుబ్రహ్మణ్యం రాజు గారు. ఈ గురువుగారు భూత, వర్తమానం, భవిష్యత్ కాలానికి సంబంధించిన అన్ని విషయాలను కూడా మీకు చిటికెలో చెప్పేస్తారన్నమాట. మీ గతంలో ఏం జరిగింది, వర్తమానంలో ఏం జరుగుతుంది, భవిష్యత్తులో ఏం జరగబోతుంది, ఇలా అన్నీ కూడా సమస్యలకు పరిష్కారాలను చూపిస్తారు. ఏం జరగబోతుంది అనేది కూడా చెబుతారు. అలానే స్త్రీ పురుషులకు సంబంధించిన ఎలాంటి సమస్యలకైనా సరే వెంటనే గురువుగారు పరిష్కారం చెప్పేస్తారన్నమాట. ఆర్థిక సమస్యలు కానివచ్చు, అనారోగ్య సమస్యలు కానీ, భార్యాభర్తల మధ్య గొడవలకి కానీ, లేదా కుటుంబ సమస్యలు కానీ, ఇలాంటివి ఏ ఉన్నా సరే వాటన్నిటికీ పరిష్కార మార్గాన్ని చూపుతారు. నమ్మకంతో గురువుగారిని సంప్రదించండి. ఖచ్చితంగా మీ జీవితంలో మంచి మార్పు అయితే వస్తుంది. స్త్రీ పురుష వశీకరణం కూడా 100% చేస్తారన్నమాట. గురువుగారు చెప్పినట్టుగా యాస్టీజ్గా అలానే జరుగుతూనే ఉంది. గురువుగారు చెప్పినట్లుగా చేస్తే ఖచ్చితంగా మీ జీవితంలో ఉన్న ఎలాంటి సమస్యలకైనా సరే పరిష్కార మార్గం దొరుకుతుంది. అలానే గురువుగారు కూడా మీ జీవితంలో ఉన్న ఎలాంటి సమస్యలకైనా సరే జ్యోతిష్యం చెప్తారన్నమాట. ఇక మనం మన సమస్యలను తీర్చుకోవడానికి గురువుగారిని సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ స్క్రీన్ మీద నేను చూపిస్తున్నాను కదండి, 9014390895. ఈ నెంబర్కి గురువుగారిని సంప్రదించండి. ఖచ్చితంగా మీ సమస్యలకు పరిష్కార మార్గం దొరుకుతుంది. ఫోన్లో కూడా మీకు జ్యోతిష్యం చెబుతారు. ఇక మరి బాబాగారు ఏం చెప్తున్నారు అన్నది బాబాగారి మాటల్లోనే విందామా? చూడు తల్లి, ఇక నువ్వు సిద్ధంగా ఉన్నావా? ఇంతలా నీ బాబా చెబుతున్నా సరే అలానే బెట్టు చేస్తూ అలా మౌనంగా అటు తిరుక్కొని కూర్చున్నావేంటమ్మా? నీ సాయే కదా నిన్ను పిలుస్తున్నాను. ఇలా చూడు బంగారు, నీ సాయిపై నీకు నమ్మకం ఉంది కదా, మరి ఎందుకో అలా తిరుక్కొని కూర్చుని ఉన్నావు? నీ సాయి అంటే నీకిష్టం లేదా? సాయి మాటలపై నీకు నమ్మకం లేదా చెప్పు? నీ సాయి నీతోనే ఉన్నారు. నీ సాయిపై నమ్మకం ఉంటే ఆఖరి వరకు విను. చెప్పాలంటే ఈ ప్రపంచంలో నువ్వే నాకు ప్రియమైన బిడ్డవి, ముఖ్యమైన బిడ్డవి. మరి నా బిడ్డ ఇప్పుడు ఎందుకు ఇంత కోపంగా ఉంది? ఎందుకు ఇంతలా బాధపడుతున్నావు? నువ్వే చెప్పు. ఇక నీ కోపాలను, బాధలను అన్నీ కూడా పక్కన పెట్టేసి కేవలం నీ సాయి చెప్పేది మాత్రమే జాగ్రత్తగా విను. ఈ రోజున నీ సాయి తండ్రి నువ్వు కోరిన వార్తని, నువ్వు మెచ్చే వార్తని నీ ముందుకు తెచ్చేశాను. ఏ మాత్రం కూడా నువ్వు బెట్టు చేయకుండా అలకను మాని వెంటనే విను. నా మాటల్ని ఆలకించు, అర్థం చేసుకో. ఇలా చూడమ్మా, నువ్వు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న మంచి వార్త ఇదే ఇప్పుడు నేను చెప్పబోతుంది. నువ్వు అడుగుతున్నావు కదా, అనుకుంటున్నావు కదా, బాబా ఇది జరుగుతుందా లేదా, నా జీవితం మారుతుందా లేదా, ఇక ఇంతేనా, నేను ఇలా ఉండాల్సిందేనా అన్న ఆలోచనలలోని నువ్వు నా దగ్గరకు వచ్చి నన్ను ప్రశ్నిస్తున్నావు కదా. అయితే అందుకు సమాధానాన్ని తెలిపే మంచి వార్త ఇదిగో, ఈ సందేశమే. అందుకే బెట్టు చేయకుండా ఇది వినమంటున్నాను. నువ్వు సిద్ధంగా ఉండమని చెబుతుంది కూడా అందుకే. కాస్త మనసు పెట్టి నీ పనులన్నీ పక్కన పెట్టి ఇది విన్నావంటే, నీకోసంగా 5 నిమిషాలు కేటాయించావంటే నీ జీవితాన్ని మార్చే అద్భుతమైన మాటలు నేను చెబుతాను. నీకు, నీ కుటుంబానికి ఈ సందేశం ఎంతో ఆనందాన్నిస్తుంది, అలానే హాయిని కూడా అందిస్తుంది. అస్సలు అలక్ష్యం చేయొద్దమ్మా, నమ్మకంతో విను చాలు. నీలో ఉన్న ఒక చిన్న లోపాన్ని మాత్రం నువ్వు తొలగించుకుంటే అప్పుడు నువ్వు అందరంత ఎత్తుకు ఎదగలవు. అదేం పెద్ద సరిదిద్దుకోలేని లోపమైతే ఏం కాదు. నువ్వు పట్టుదలతో కృషి చేస్తే, ముందుకు వెళ్తే అతి తక్కువ సమయంలోనే నువ్వు ఆ లోపాన్ని తొలగించుకోవచ్చు.
సరేనా? నీకు అంత శక్తి, సత్తా, ధైర్యం కూడా ఉంది. కానీ నీలో ఉన్న ఆ లోపం నిన్ను అమాంతం పట్టి వెనక్కి లాగేస్తుంది. మరి సాయి, ఆ లోపం ఏంటి అనేది మీకు తెలుసు కదా, మరి ఎందుకు ఆ లోపాన్ని మీరు సరిచేయడం లేదు? సరిచేయచ్చు కదా బాబా, ఎందుకు అలానే వదిలేశారు అని అడుగుతున్నావు కదా. నువ్వన్నది నిజమే తల్లి, నేను దాన్ని సరిచేయగలను. కానీ భౌతికంగా పైన కనిపించే లోపాల్ని మాత్రమే నీ సాయి తొలగించగలరు. కానీ అసలు నీలో ఉన్న అసలు సిసలైన లోపం ఏంటి? మానసికమైనది తల్లి. అది సరిచేయడానికి నేను సిద్ధంగానే ఉన్నాను, సాయం కూడా చేస్తున్నాను. కాకపోతే దానికి ఖచ్చితంగా నీ అవసరం ఉండాలి, నీ సహకారం ఉండాలి. అందుకే నేను ఇంతలా వెనకడుగు వేయాల్సి వస్తుంది. ఎందుకంటే నువ్వు నీ సమస్య నుంచి ఎలా బయటపడాలో మాత్రమే నేను తెలపగలను. దాన్ని నువ్వు నీ సాయిపై నమ్మకంతో, నీపై నువ్వు నమ్మకంతో దాన్ని అమలుపరిస్తే మిగిలింది మొత్తం కూడా నీ సాయే చూసుకుంటాను కదా. నువ్వే చెప్పు. ఇప్పుడు నేను అనవసరంగా దేని గురించి ఆలోచించద్దమ్మా, గతాన్ని గురించి అస్సలు పట్టించుకోకు. ఇప్పుడు జరిగేదాని గురించి ప్రయత్నించు, ఆలోచించు, జీవితం మంచిగా ఉంటుంది అని చెబుతున్నాను. మరి నువ్వేం చేస్తున్నావు? సరే బాబా అని చెప్పి తలూపేసి తరువాత జరిగిన గతాన్ని తలుచుకుంటున్నా. నువ్వు చేసే పనిలో కాస్త సమయం విశ్రాంతి తీసుకునే సమయం వచ్చినా చాలు. ఆ ఒక్క నిమిషం కానీ లేదా ఒక 10 నిమిషాలు సమయం ఉన్నా విశ్రాంతి తీసుకున్న కాసేపు సమయంలో జరిగిన గతాన్ని తలుచుకుంటున్నా. వెళ్ళిపోయిన మనుషుల్నే గుర్తు చేసుకుంటున్నా. కొన్ని సంఘటనలు ఏదైతే గుర్తు చేసుకోవద్దు అని చెబుతున్నాను, దాన్నే మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకుంటున్నావు. ఇక ఇంతకు మించి నేనేం చేయగలను చెప్పు? నువ్వు ఏం చేయాలో చేయకూడదో అన్నీ కూడా నేను చెబుతున్నాను కదా. మరి అవి నువ్వు తూచా తప్పకుండా పాటిస్తే నీ జీవితం మారుతుంది కదా. అలా కాకుండా నేను చెప్పింది చెప్పినట్లు చేయకుండా మళ్ళీ తిరిగి నన్ను నిందిస్తే ఎలా చెప్పు? ఇదేమన్నా న్యాయమేనా చెప్పు? నీకిది సరిగ్గా అనిపిస్తుందా? అందుకే నేను చెప్పింది చెప్పినట్లుగా చేస్తే అన్నీ కూడా జరుగుతాయి. ఇక నీలో ఉన్న ఒక ముఖ్యమైన లోపం ఉంది. ఏంటి అంటే అనుమానం. ఇతరుల్ని సులువుగా నమ్మటం. ఈ రెండే తల్లి భయంకరమైన లోపాలు. ఈ రెండిటిని ముందు నీలోంచి వదిలేసే. ఏంటి బాబా మీరనేది? నేను అనుమానం పడ్డమేంటి, నేను ఇతరుల్ని నమ్మడమేంటి అని నువ్వు అంటూ ఉన్నావు కదా. ఇలా చూడమ్మా, నువ్వు అనుకుంటున్నట్లే నీలో ఈ లోపం ఉంది. నువ్వు భ్రమలో ఉన్నావంతే. దానికి ఉదాహరణగా నేను చెప్పనా? ఈరోజు నువ్వు నా ముందుకు వచ్చి ఒక కోరిక చెప్పావనుకో, వెంటనే నా సాయికి నేను నా కోరిక చెప్పేశాను కదా, నా సాయి నన్ను ఆ మాట విన్నారా, వినలేదా, అసలు అది జరిపిస్తారా, జరిపించలేదా, బాబా నా మాట వింటున్నారా, వినడం లేదా, నన్ను పట్టించుకుంటున్నారా, పట్టించుకోవడం లేదా అని నీలో నువ్వే మాట్లాడేసుకుంటున్నావు. నీలో నువ్వే అనుమానం పెట్టేసుకుంటున్నావు. అవునా కదా చెప్పు? నువ్వు ఒక పని చేస్తూ ఉంటే ఆ పని చెయ్యకముందే నేను చేసే పనిలో విజయం వస్తుందా రాదా, అందులో నేను ముందుకు వెళ్తానా లేదా అని అక్కడే నిలబడి ఆలోచిస్తూ భయపడతావు. ఇలా అనుమానిస్తూ కూర్చుంటే ఎలా చెప్పు, ముందుకు ఎలా వెళ్తావు? ఏం జరిగినా సరే నేను విజయం సాధిస్తాను అని ముందుకు వెళ్తేనే నీకు విజయం వస్తుంది అని తెలుసుకో. ఇలా ఆలోచిస్తూ అనుమానాలు పెట్టుకుంటూ ఏ పూజ చేసినా, ఏ పని చేసినా అందులో నీకు ఏమాత్రం కూడా ఫలితం ఉండదు, విజయాన్ని సాధించలేవని తెలుసుకో. అలానే నీలో ఉన్న రెండవ లోపం, నీ చుట్టూ ఉన్న వారిని సులువుగా నమ్మేస్తావు. కాస్త నవ్వుతూ మాట్లాడితే చాలు, అబ్బా వీళ్ళు నా వాళ్లే, నా మంచి కోరుకుంటారు, నేను ఏం చేసినా నమ్మేస్తారు, నా సంతోషమే వాళ్ళ సంతోషం, నేను సంతోషంగా ఉంటే వాళ్ళు నవ్వుకుంటారు, నా ఆనందంలోనే వాళ్ళు ఆనందం వెతుక్కుంటున్నారని నమ్మేస్తావు. కాస్త నవ్వుతూ మాట్లాడితే చాలు, వీళ్ళు మంచి వాళ్ళని ముద్ర వేసేసి మోసపోతావు. తర్వాత వాళ్ళు నిన్ను నట్టేట ముంచేసి వెళ్ళిపోతారు. ఇది చాలా పెద్ద తప్పే కదా చెప్పు. ఇక్కడ అందరూ మనుషులే, కానీ అందరూ ఒకేలా ఉండరమ్మా. పైకి నవ్వుతున్నంత మాత్రాన వాళ్ళు మంచివాళ్ళు అవుతారని ఎలా అనుకుంటావు చెప్పు? ఏ పని చేసినా సరే అందులో విజయం అనేది సాధించగలను అని నమ్మి ముందుకు అడుగువే. అనుమానం పెట్టుకోకు. అలానే అందరినీ గుడ్డిగా నమ్మద్దు. అప్పుడే గెలుపు నీ సొంతమవుతుంది. ఎన్ని విజయాలైనా సరే నువ్వు చిటికలో సాధించగలవు. ఎంత దూరమైనా సరే క్షణాల్లో వేగంగా నువ్వు పరిగెత్తగలవు. నువ్వు అనుకున్నట్లుగానే అనుకున్న సమయానికి ప్రతి ఒక్క పని కూడా పూర్తయిపోతుంది.
అలా కాకుండా అపనమ్మకంతో ఏ పని నువ్వు మొదలుపెట్టినా అది అస్సలు సాధ్యం కాదు, విజయం సాధించలేవని తెలుసుకో. ఇలా చూడు, నీకు ఏదైనా సరే కొత్త ఆలోచన వచ్చింది అంటే అది కేవలం నీ సాయి నిర్ణయం, దైవ నిర్ణయం అని తెలుసుకో. ఇంకా అనుమానం ఉంటే నన్నడుగు, నేను సమాధానమిస్తాను కదా. అందుకే కదా నీ సాయి ఉన్నది. నేను నీ చెయ్యి పట్టుకొని మరి నిన్ను ముందుకు నడిపిస్తాను. భయపడకు, బాధపడకు, వ్యతిరేకంగా ఎప్పుడూ అస్సలు ఆలోచించకు. అలా ఆలోచించి ఆలోచించి మానసికంగా బాధపడద్దమ్మా. నిన్ను నువ్వు మార్చుకో. వీలైనంత వరకు ప్రశాంతంగా కూర్చొని ధ్యానం చేస్తూ ఉండు. నీ సాయి నామాన్ని స్మరిస్తూ ఉండు. అంతా మంచే జరుగుతుంది. నీకు ఎలాంటి ఆటంకాలు రాకుండా నేను చూసుకుంటాను. అసలు రావు కూడా. అయితే నేను చెప్పినట్లు చేస్తావా? సాయి నామాన్ని పఠించు. నీకు కొండంత ధైర్యం వస్తుంది. ఆ రోజంతా ప్రశాంతంగా సంతోషంగా ఉంటావు. కేవలం నీ సాయి చెప్పినట్లు తూచా తప్పకుండా పాటిస్తే అంతా శుభమే జరుగుతుంది. నువ్వు చేయాలనుకున్న పనిలో ఖచ్చితంగా విజయం సాధిస్తావమ్మా. విజయం సాధించేలా నేను చేస్తాను. ఇక నువ్వు సిద్ధంగా ఉండు. ఎందుకు? నీకు వరుసగా గెలుపులు రాబోతున్నాయి. విజయాన్ని నేను నీ చేతిలో అందించబోతున్నాను. ఇక ఇవన్నీ అందుకోవడానికి నువ్వు సిద్ధంగా ఉండాలి కదా. అలానే మనసుని కాస్త ప్రశాంతంగా ఉంచుకుంటే అన్నిటినీ మారుస్తాను. నీ జీవితాన్ని నీకు నచ్చినట్లు చేస్తాను. నిశ్చింతగా ప్రశాంతంగా ఉండు. ఏమాత్రం కూడా నీలో అనుమానం కాస్త కూడా లేకుండా అంతా తుడిచిపెట్టేసే. అలానే ఇతరుల్ని గుడ్డిగా నమ్మడం కూడా ఇప్పుడు ఈ క్షణం నుండే వదిలిపెట్టేసే. అలా నేను చెప్పినా సరే నా మాటలను కొట్టిపారేసి, ఏముందులే బాబా అలానే చెబుతూ ఉంటారు కదా, వాళ్ళు ఎంత మంచివాళ్ళు చెప్పు అని నువ్వే అనుకుంటే ఇక నీ ఇష్టం. నీ వెనక తవ్వే గోతిలో నువ్వు బోర్లా పడిపోవలసి వస్తుంది. అలా పడకుండా ఉండాలని నా బిడ్డని ముందుగానే నేను హెచ్చరిస్తూ కాపాడుకోవాలని ఈ సందేశాన్ని తీసుకొచ్చేశాను. ఇది నువ్వు విని ఆచరిస్తే మాత్రం నీ జీవితం బ్రహ్మాండంగా, హాయిగా, సంతోషంగా ఉంటుంది. నీ సాయి ఎప్పుడు ఏం చెప్పినా నీకోసమే కదా, నీ మంచి కోసమే కదా. నిశ్చింతగా ప్రశాంతంగా ఉన్నావంటే అన్నీ కూడా మారుతాయి. నువ్వు మెచ్చే, నువ్వు కోరిన శుభవార్తలన్నీ కూడా ఒకటి తర్వాత మరొకటి నిన్ను చేరుతాయి. అలా చేర్చే బాధ్యత నీ సాయి తండ్రిదని నువ్వు మర్చిపోవద్దు. నిశ్చింతగా ప్రశాంతంగా ఉండు. ఎల్లవేళ నీ సాయి నీకు తోడుగా ఉండి నిన్ను నడిపిస్తూనే ఉంటాను. అస్సలు వెనకడుగు వేయను, నిన్ను వేయనివ్వను కూడా. ఇక ప్రశాంతంగా ఉండమ్మా. నీ సాయి ఎల్లవేళ నీకు తోడుంటారు. నిశ్చింతగా ఉండు అని ఈరోజు బాబాగారు ఈ సందేశాన్ని తీసుకొచ్చేశారండి. సో విన్నారు కదండి, ఈరోజు బాబాగారు తీసుకొచ్చిన ఈ సందేశం మీ అందరికి నచ్చింది, అర్థమైంది అని అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం సాయిరామ్.